హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము సాయంత్రం అట్లా బయటకు వెళ్తున్నాం. సో ఆ వీడియో షూట్ చేసిన. కొన్ని థింగ్స్ ఉన్నాయి తీసుకోవడానికి. సో వెళ్ళినాము, నేను, మా పాప, బాబు, మా హస్బెండ్ని తీసుకొని బైక్ మీద వెళ్ళినాము. సో అది షూట్ చేస్తున్నా. అంటే తెలిసినాలో కొన్ని పనులు ఉన్నాయి. ఒక హనీకి, నా పాపకి టిక్లీస్ ప్లస్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఖరాబ్ అయినాయి. సో అవి తీసుకోవడానికి, నాకు కొన్ని బ్యాంగిల్స్ అవి ప్లస్ కొత్త ఫోన్ కొనుక్కున్నా కదా, ఆ ఫోన్ది గ్లాస్ వేయించుకోవడానికి. మొన్న వేయించుకున్నా కొత్తది కొన్నప్పుడు, కానీ అది తొందరనే ఖరాబ్ అయింది. అంటే వాడి దగ్గర నేను కొన్న ఫోన్కి గ్లాస్ లేదన్నాడు, వేరే గ్లాస్ వేసిండు అన్నట్టు అప్పటి మందం. సో అది కూడా వేయించుకోవడానికి వెళ్ళిన, దిల్షుఖ్నగర్కి వెళ్ళిన. తీసుకున్న కొన్ని బ్యాంగిల్స్ నచ్చి ఉంటే, అంటే రోజు డైలీ వేర్కి వేసుకోవడానికి బ్యాంగిల్స్ ప్లస్ పాపకి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఆమెకి బ్యాంగిల్స్ ఆమె కూడా తీసుకున్నాయి. ఇక స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక అందుకని చెప్పేసి అవన్నీ తీసుకున్నాయి. ఇప్పుడే ముందే తీసుకున్నది, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయినాక తిరుగుడే ఉంటుంది మాకు. స్కూల్ స్టార్ట్ ముందు మా ఊర్లో బోనాలని అవ్వని ఇవన్నీ ఉంటాయి. సో అందుకే అవి తిరుగుడు ఇవన్నీ ఉంటాయని ఇప్పుడే కొనుక్కొని పెట్టుకుంటే, ఇక తర్వాత వచ్చినాక టక్కన స్కూల్కి పంపించచ్చు కదా అని. ఆ బ్యాంగిల్స్ నచ్చుండే, అవి తీసుకున్నా. ఇయర్ రింగ్స్ చూసినా కానీ ఏం నచ్చలేదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, ఎందుకు కరెక్ట్గా మనీ వేస్ట్ అని చెప్పేసి ఏం తీసుకోలేదు. జస్ట్ బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ తీసుకుని వచ్చేసిన. ఇవే హెయిర్ బ్యాండ్స్ ఒక 2 టైప్స్ తీసుకున్నా, స్కూల్కి రోజు వేయడానికి చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇక అక్కడ దారిలో పోగా మల్ల మొగ్గలు కనిపించుండే, అవి కూడా కొనుక్కున్నా. అంటే 20 రూపీస్కి చెటాకు, 2 చెటాకులు అన్నారు, తీసుకున్నా. ఇంకా దిల్షుఖ్నగర్లో మాకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళినాం అన్నట్టు. తినేది బాలాజీ రామ్కి రతన్ అని స్వీట్ హౌస్ ఉంటుంది, మిఠాయి బండి. ఇక మా పాపకి ఐస్ క్రీమ్ తీసుకున్నా. పట్టేటి పెద్దగా పడుతుంది ఇక చూడండి. ఆ ఒక్క ఐస్ క్రీమ్ 80 రూపాయలు, అది కావాలట. అది వద్దని చెప్పేసి కాస్ట్ చూస్తే 80 రూపాయలు ఉంది. ఇంకా అది వద్దని చెప్పేసి వేరే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇప్పించేసిన. ఇక మా హస్బెండ్ ఏమో బాదం మిల్క్ తీసుకున్నాడు. నేను అక్కడికి పోతే పక్కా పానీపూరి తింటా. నేను ఎక్కడ తినమన్నా తిన్నా, అక్కడ ఒక్క కన్నే తింటా అంతే. పానీపూరి అంటే ఒక్క కన్నే తింటా అంతే. ఇంకా బిల్లు వేసేసినాం అదేది. ఇక ఆమెకు ఐస్ క్రీము, బాదం మిల్క్, నాకు ఇద్దరిది అయిపోయాక నేను పోయి బయట పానీపూరి తింటా. నేను బాదం మిల్క్ తాగుతాను, మిగిలితే నేను తాగుతా. ఇక వాళ్ళు తాగుతున్నారు. మా పాపనేమో ఐస్ క్రీమ్ తింటుంది. మా హస్బెండ్ తీసుకోక అది బాదం మిల్క్ తీసుకున్నాడు. ఆ బాదం మిల్క్ కావాలట, ఇటు కుల్ఫీ కావాలట, 2 కావాలట. ఇక మా బాబు వండుకున్నాడు, వాడిది ఏం లేదు. ఇక ఐస్ క్రీమ్ వదిలేసింది, ఇక వచ్చేసా. ఇంకా మళ్ళీ నేను వచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నా. ఆమెకి బాదం మిల్క్ ఇచ్చేసిన. ఇక వాళ్ళిద్దరే కొట్టుకుంటారు, వాళ్ళ డాడీ ఉన్న ఆమెనే. ఇంకా నేను ఇది తాగుతాడు, నాకు ఇయ్యది ఆయన, నాకు ఆమె అస్సలు ఇయ్యదు. ఇక తాగుతూనే ఉంది. ఇక వాళ్ళ డాడీ అడిగిన ఇసలేపో అయినా సపరేట్గా కూర్చొని ఎత్తుకొని ఉన్నాడు. ఇసలేదు, తాగుతా అంటే ఇసలేదు, ఏం లేదు. ఇక అట్లా చేస్తుంది ఆమె. రచ్చ అన్నీ కావాలంటుంది, ఏది ఇయ్యదు ఎవరికి. ఆమె మన దగ్గర నుంచి తీసుకుంటే మనకేమి ఇయ్యదు. ఇక అడిగినా కూడా ఇయ్యదు, ఎంత అడిగినా కూడా ఇయ్యదు. మరి అక్కికి పెడతాయి అన్నా కూడా ఇయ్యదు. నేనేం తక్కువ అని కాదు, మళ్ళీ ఆమె అంతా తినిపించుకొని తీసుకొచ్చిన. వాడికి ఏమి ఇయ్యదు అస్సలే, వాడి దగ్గర నుంచి అన్నీ తీసుకొని తింటుంది. ఇక వీళ్ళు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, నేను ఎప్పుడెప్పుడు పానీపూరి దగ్గరకు పోవాలా, నాకు క్రేవింగ్స్ వస్తున్నాయి. పానీపూరి తింటాంటే అక్కడ అందరూ, నాకేమో ఊరిలో వస్తాయి, వీళ్ళేమో ఇంకోటి కొడతారు. వీళ్ళిద్దరిది అయిపోతే నేను అడిగిపోయి తినచ్చు అని. ఇక మెల్లగా ఇద్దరు కంప్లీట్ చేసిర్రు బాదం మిల్క్. అది తొందర తాగి పోదామంటే తాగనియదు, ఇయ్యదు అస్సలే అవ్వదు. మో గయ్యాడి. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఇచ్చేస్తుంది. అంటే మొత్తం అయిపోయింది ఇక నాకు వద్దు అన్నప్పుడు ఇచ్చేస్తుంది. నాకేమో తొందర తింటా అక్కడక్కడ పానీపూరి తింటా. మళ్ళీ మా బాబులు అయితే ఊరుతాడు, మళ్ళీ మా ఆయన దగ్గర ఆగడని చెప్పేసి నా బాధ. ఇంతకీ రాదు. ఇక పోయినా మెల్లగా తినడానికి. వస్తుంటుంది నిజంగా. ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ కంపల్సరీ ట్రై చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే కొనాలి థియేటర్ పక్కకు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఏది ఐస్ క్రీమ్ మంచిగా ఉంటాయి, స్వీట్స్ మంచిగా ఉంటాయి, ప్లస్ పానీపూరి కూడా బాగుంటుంది. మస్తు అసలు ఎంత రష్ ఉంటుందో. ఇంకా పానీపూరి తిన్నా. మళ్ళీ మా బాబు లేచిండు పోయే టైంకి, వాడికి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తీసుకొని వచ్చినాయి.
మళ్ళీ వాడు పెద్ద ఘోరం సతాయిస్తాడు. తలపైకి పెట్టి ఏడుచుడు ఒకటి అలవాటు వాడికి కొత్తగా. ఇదా పని అమ్మ, ఇద్దరు ఏం తక్కువలు కాదు. ఇక రిటర్న్ అయిపోయినాం ఐస్ క్రీమ్ తీసుకొని. ఐస్ క్రీమ్ డైరెక్ట్ పెట్టుకొని తింటే ఇంకా తినడు వాడు. అట్లా దాన్ని కట్ చేసి తినిపించాలి. ఆ బైక్ మీద నేను ఎట్లా తినిపించాలి? ఇంకా అది మెల్లమెల్లగా ఇక మెట్రో దగ్గరకు వచ్చేసినాం. తెలిసినాం మెట్రో కాడ. మెట్రో కింద వేస్తారన్నట్టు గ్లాసెస్ వాళ్ళు మంచిగా, పౌచెస్ అయినా ఏవైనా అక్కడనే ఉంటాయి. సో అక్కడ ఫోన్కి గ్లాస్ వేయించుకొని, గొరిల్లా గ్లాస్ వేయించుకొని వచ్చినాం. వేస్తున్నాడు స్క్రీన్ కార్డు. నాది వేయించినా ఏం లాభము, ఫోన్ మళ్ళీ 2-3 సార్లు పడ్డది, ఖరాబ్ అయింది. మళ్ళీ వేయించుకోవాలి. అంటే ఎక్కడ మీ దగ్గర ఉన్నాయా అని కాదు, మా దగ్గర ఉంటాయి కానీ అవన్నీ ఎంత 49 రూపీస్వి అవి ఉంటాయి. అవి ఎన్ని రోజులు ఉండవు, 2 రోజులు ఉంటాయి, ఖరాబ్ అవుతాయి. ఇంత పెద్ద ఫోన్ ఉన్నా కొంచెం మంచిగా ఉంచాలి కదా. సో అందుకని చెప్పేసి మంచి క్వాలిటీ తెచ్చినా కానీ మళ్ళీ వలిగిపోయింది. ఇది కూడా ఇక ఆ పని అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం మా మమ్మీ వాళ్ళు వస్తారని చెప్పేసి కూరగాయలకు వెళ్ళినాం. అంటే కొన్నే ఉండే వెజిటేబుల్ బిర్యానీ అట్లా వేసుకొని తిందాం మా అమ్మతో వేయించుకొని అనుకున్నాం. అంటే గుళ్ళకి పోతాం కదా, నాన్ వెజ్ తినాం కావచ్చు అని కూరగాయలు తీసుకొని పోయినా అన్నట్టు. ఇక మా అమ్మ వాళ్ళు రాలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చిన. ఇక మిర్చి అని అవ్వని ఇవ్వని కూరగాయల కోసం కూరగాయల మార్కెట్కి వచ్చినాం. వచ్చి కొన్ని కూరగాయలు అవసరం ఉన్నాయని తీసుకొని వెళ్ళినాం. ఇక బాబు క్యారెట్, బీట్రూట్, కొన్ని థింగ్స్ కూడా, ఇంకా కొన్ని ఆయిల్ ప్యాకెట్ అని అవ్వని ఇవ్వని అవసరం ఉండే. సో అందులోనే మార్కెట్ ఉంటుంది, అందులోనే కిరాణం హోల్సేల్లో మార్కెట్స్ ఉంటాయి. సో అవి తీసుకొని వచ్చినాం అన్నట్టు. ఇట్లా ఆ మార్కెట్లో కూడా వాడిని ఎత్తుకొనే కూరగాయలు కొనుక్కున్నా. అంత విసుకొస్తుంది వీళ్ళని ఎత్తుకోవాలంటే, పిల్లల్ని సతాయిస్తారు ఎక్కడికన్నా పోతే. అందుకే ఎటు పోతలేను. మ్యాంగోస్ అయితే కొందామని పోతే మొత్తం ఖరాబ్ అయినాయి వర్షానికి. ఒకటే వర్షం పడ్డది, అంత ఘోరంగా మెత్తగా అయినాయి. వెళ్ళిపోతున్నాం ఇంటికి. కొన్ని కూరగాయలు ఇవన్నీ తీసుకున్నాం, అయిపోయినాయి పనులన్నీ, వెళ్ళిపోతున్నాం. ఇంకా వాడు చూడు ఇక ఎప్పుడు ఎత్తుకొనే ఉండాలి. మరి ముందు కూర్చోరా అంటే ముందు కూర్చోవాలి, ఇంకా మమ్మీ కావాలి. మమ్మీతోటే ఉంటాడు వాడు. ఓకే గైస్, మొత్తం ఫుల్ వీడియో వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాయ్.